దేవుని యొక్క ప్రజా సంఖ్య ఉండు దేవుని యొక్క మహాకృతిని బట్టి ఈ యొక్క తారాల గ్రామంలో దేవుని యొక్క సత్య స్వార్థం తీసుకొని ఆయన పరిశుద్ధుడు గనక ఆయన శిష్యులు వచ్చున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. మన కొరకు మన ప్రభువుని రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు కలవరిగిరి శిలలో పడిన ప్రయాస, పడిన బాధ్యత ఇదంతా కూడా సర్వమానవాల నిమిత్తమేనని ప్రభు తెలియపరుచుండు. కనుక మనం ఏది సువార్తను తీసుకొని ప్రభుని మనము యమనిస్తూ ఆయన వర్తమానము తెలియపరుటకు వచ్చిన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఏ సువార్తను విని మన ఒక సమస్య ఇబ్బందులలో ఉన్ననో, మన బాధ సమస్యలో ఉన్ననో, అపవాది బంధకాల మధ్యలో వేదన పడుచున్ననో, ఏ ఒక్క వ్యాధి శాత క్రింద ఉన్నవో, బాధ శాత నీవు బాధపడుతున్నవో నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సమస్త ప్రజలారా మీరు నా వద్దకు రండి, నేను మీకు శ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక బాధ విషయంలో, శోధన విషయంలో, బంధకాల మధ్యలో చీకట్లో ఉండి వేదన పడుచున్నవేమో దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈ యొక్క మధ్యాహ్న కాలమందు మన ప్రభును రక్షకుడు ఈ యొక్క ఈరు స్వార్థ కూటంలో ప్రభు తెలియపరుస్తున్న మాట, సమస్త భారం మోస్తున్న ప్రజలారా నా వద్దకు రండి అంటున్నాడు. నేనే సత్యమునో జీవమునో మార్గమునో, నేనే సత్యమునో జీవమునో మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడని వాగ్దానం చేస్తున్న మన ప్రభు. అందును బట్టి సత్యమును అనుసరించి జీవమును మనము కనుగొని మార్గమును మనము ఆనందించుటకు ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క పడిన ప్రయాసను బట్టి మనము తెలుసుకొని దేవుని యందును నిరీక్షణ కలిగి ఈ యొక్క కృప కలిగిన ప్రేమను మనం పంచుకుంటే రాబోయే ఉగ్రత, ఆయన కడబోర శబ్దంతో వస్తున్నప్పుడు ఆ రాబోయే ఉగ్రత నుంచి తప్పించుటకు మన ప్రభువును మనతో ఆయన చెబుతున్న సువార్తను బట్టి ఆయన మనలను విడిపించుటకు ఎంతైనా శక్తిమంతుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. నమ్మి నీవు కార్యమును పొందుకోవాలంటే, నమ్మి రక్షింపబడిన వాడు నా యందును, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడునని వాగ్దానం చేస్తున్న వాక్యము నమ్ముట నీ వలనైతే కార్యము నా వంతు అన్న నా ప్రభు. అందుకు దేవుని బిడ్డ, దేవుని ఒక్క కుమారులైన వారులారా, దేవుని ప్రజలైన వారులారా, ఈ ఒక సమయమందు రాకడ సమయం బహు సమీపమైంది గనక, అంచుకాల దినాలు రాబోతున్నాయి గనక ప్రభు నందు మనం ఆశించి నన్ను విశ్వసించి దేవుని రాజ్యంలో అర్హత కలిగిన వారుగా